ఇక్కడ ఏమైనా కలిసినా కానీ దిక్కులేదురా మనల్ని. పనసకాయ, పెద్ద పనసకాయ. ఇప్పుడు యాలుక్కాయల చెట్టు దగ్గరికి వెళ్తున్నాం మనం. చాలా డేంజర్గా ఉందంట వాతావరణం. వెళ్తున్నాం. జీడిపక్క దొరికింది మాకు. వెళ్దాం. దారి కనపడిందిలే. సార్ చూస్తారా మీరు కూడా ఫ్రంట్ వ్యూ అంటే రెండు ఒకేసారి వచ్చేస్తున్నాయి అట్టుంది. పనసకాయ, పెద్ద పనసకాయ, వాళ్ళ అన్నయ్య పనసకాయ. ఏందిరా తీగల తమ్ముడు? పాములు ఉంటాయి చూస్తా ఉంటాయి, కింగ్ కోబ్రాలు ఉంటాయి. ఇవన్నీ రబ్బర్ చెట్లు అబ్బాయి, ఈ రబ్బర్ చెట్లు తోట. ఎవరినైనా చంపేసి ఇక్కడ తీసుకొచ్చేది దిక్కులేదు అట్టుంది ఇక్కడ. జీడిపప్పు చెట్టు పిక్కలో జీడిపప్పు ఉండగా బాదం పప్పు ఉండిద్దా? ఏది జీడిపప్పు? జీడిపప్పు రబ్బర్ చెట్లు అవి. ఇవి రబ్బర్ చెట్లు. ఆ కప్పుల్లో రబ్బర్ కారిద్ది అనమాట, కళ్ళు కారినట్టు కారుతూ ఉంటుంది. అమ్మ తిన్న మామిడికాయలన్నీ అరిగిపోతున్నాయి కదా. మెట్లు చూడండి ఫ్రెండ్స్, భలే ఉన్నాయి. పులులు కూడా తిరుగుతూ ఉంటాయి అంటే ఇక్కడ చెప్పారు, అందుకే 5-6 వచ్చాం. మామిడికాయ చెట్టు దగ్గరికి వచ్చాం. మామిడికాయ కేరళ మామిడియో, ఎంత కేరళ మామిడియో. ఈ మామిడికాయ చెట్టు ఎంత పెద్దదో, 100 ఏళ్ళు ఉంటాయి చెట్టుకి. మిరియాల చెట్లు ఉన్నాయి ఇదిగోండి. ఈ తోమలపాకల్లాగా ఉండే చెట్లు మిరియాల చెట్లు. ఇదేమో టేకు చెట్టు నా పక్కన. అబ్బాయి ఆకు కోసుకొద్దాం, ఆనందం ఉందాం. వెళ్ళాడు టేకు చెట్టు. పనసకాయలు చూసారా? పనసకాయ, పెద్ద పనసకాయ, పెద్ద పనసకాయలు. రా పైకి రా. శృతి తప్పుతుందా బాయ్? అరే తమ్ముడు ఇంకెక్కలేమరా మనం, ఆపేద్దాం. ఈ కొండ ఎక్కితే 2 ఇళ్ళు ఉన్నాయి.
ఇంటి దగ్గర కొద్దిగా 1 కిలోమీటర్ దూరం. మరి మొత్తం నడిచిపోయిందిరా. అడవిలో అందరం టైటిల్ బాగుందా ఎరా తమ్ముడు? అడవిలో అందరం. ఇక్కడ ఏమైనా గడిచినా కానీ దిక్కులేదురా మనల్ని. ఊపుకుంటూ వచ్చాం. పెద్ద పోటుగాళ్ళలాగా తెలిసినట్టు అన్నీ. కనీసం నీళ్ళు ఆడటం కూడా చేతకాల మనకి. కింద అన్నీ మిరియాల చెట్లు, కింద చిన్న చిన్న. అంటావా మామ, అంటావా మామ, ఏమంటాం? మీరు ఉన్నారు కాబా కింద తీసుకెళ్ళడానికి. నాకు 3 పిల్లలయ్యా. ఒరే తమ్ముడు, ఇక్కడ బ్రేక్ ఇద్దాంరా. బ్రేక్ ఇచ్చావా? అయిపోయింది బ్రేక్. అయిపోయిందా? అడవిలో అరుపులు. నేను యూట్యూబ్లో పెడతారు ఇది. ఏం పేరు రా మీ పేర్లు? బాపట్ల దుర్గా అని నన్ను అంతా అదే చూస్తున్నాం మేము. ఆ దుర్గా కాదుగా, యూట్యూబ్లో కొట్టు బాపట్ల దుర్గా అని. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాపట్ల దుర్గా ఫ్రెండ్స్ అనుకుంటూ వస్తున్నాడు వాడు. రికార్డ్ అవుతాయి. ఇదిగో ఊరి నాయన, ఇది ముళ్ళు చెట్టు. ఇది ఇది కూడా రికార్డ్ అయ్యిందిగా. ఏందిరా, ఏంది ఎంత చదువు చేశారు? రోడ్డు ఎత్తరైంది. తవ్వారు కాదు దున్నారు ఇదంతా. రబ్బర్ తోట నడిచే పని లేకుండా ముందు వెళ్ళిపోతావు కిందకి. ఏముంది దానికి? నీ ప్రయత్నం లేకుండా నువ్వు కిందకి వెళ్ళిపోతావు. కనీసం 2 అపార్ట్మెంట్లు అంత ఇస్తే ఇంకేం కదా. 20 చైర్లు ఎక్కుంటాం, హైట్లో లెక్కేసుకుంటాం మనం. ఈ కొండెక్కి దిగింది ఒకటే ఒక వీడియో పెడతా. ఎన్నేండ్లకు పెద్ద పండ. ఎన్ని తీగలు ఉన్నాయి, ఓడలు. ఎంత చాటా కుట్టియో. మొత్తానికి మెయిన్ రోడ్ దాకా వచ్చాము. మెయిన్ రోడ్ చూడలేదు కదా ఫ్రెండ్స్, అది కూడా మెయిన్ రోడ్. అమ్మా
ఈ మా వాళ్ళు స్టార్ట్ కూడా చేశారు అబ్బాయి భోజనాలు. దత్తుందా మా వ్యాను. ఏం కాదు, తడితే ఏమైతే తడిచేంత వర్షం పడదు, తడిచేంత వర్షం పడదు. నేను చెప్తున్నా, నా మాటే శాసనం, నా మాటే శాసనం. ఇదిగోండి భోజనాలు, పప్పు, నెయ్యి, టమాటా పప్పు కష్టపడి నేనే వండాను, బంగాళదుంప ఫ్రై కష్టపడి నేనే వండాను. మా వాళ్ళు తింటున్నారు. బాయ్.